ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినము వాక్య పరిచయ నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని ఇతనిని గూర్చి చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని దినాలుగా, కొన్ని నెలలుగా మనం యోహాను సువార్తలోంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త మొత్తం పూర్తి చేసుకున్నాం. మరలా ఇంకో రౌండ్ కూడా వేస్తున్నాం మనం ఇలా ధ్యానించుకుంటూ. ప్రభు చిత్తమైతే 2022వ సంవత్సరంలో కూడా ఈ యోహాను సువార్త మిగిలిన అధ్యాయాల్లోంచి మనం కొన్ని ధ్యానాల్లోకి వెళ్దాం. దేవుని వాక్యము బహులోతుగా ఉన్నది. అది లోతైనటువంటి ఓట లాంటిది. మనము ఎంత తోడుకున్నా కానీ తోడుకున్న వానికి తోడుకున్నంత వాటర్ లేదా తోడుకున్నంతగా దొరుకుతుంది. నేను రక్షింపబడ్డానికి ముందుగా చాలా పుస్తకాలు చదివేవాడిని. నవళ్ళు, మల్లాది వెంకటకృష్ణమూర్తి కానీ లేకపోతే ఇంకా ఎండమూరి కానీ నవళ్ళని చదివేవాడిని. కానీ చదివినటువంటి ఏ పుస్తకం నేను మరలా ఇంతవరకు చదవలేదు. కారణం ఏంటంటే ఆ స్టోరీ మనకు తెలుసు. నవలైనా ఇంకేదైనా పుస్తకం ఇది నేను చదివేశాను కదండి, నేను చదివినప్పుడు కొన్ని అండర్లైన్లు అవన్నీ చేసుకుంటాను, లేకపోతే కొన్ని పాయింట్స్ ఏమైనా రాసుకుంటాను. వాటిలోంచి ఏమన్నా సెర్చ్ చేయాల్సినవి గూగుల్ సెర్చ్లోంచి సెర్చ్ చేసుకుంటాను. మరలా దాన్ని తిరిగి చదవను. కానీ 27 సంవత్సరాలుగా చదువుతున్న ఈ పుస్తకం ప్రభు కృపను బట్టి 11 సార్లు పూర్తి చేసినా మళ్ళీ చదివినా కానీ ఇందులో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. కానీ నా ఆత్మీయ ఎదుగుదలకు తగిన విధంగా నేను ఎంత ఎదుగుతానో అంత తలంపులు ఇందులో ఉన్నాయి. మనం ఎదిగేదాన్ని బట్టి మనకు ఈ పుస్తకం సహకరిస్తుంది. నీ స్థాయికి తగినట్లుగా ఈ పుస్తకం ఉంటుంది. పుస్తక స్థాయిలో ఉంటుంది. కానీ పాఠకుడి స్థాయిని పెంచేటువంటి ఏకైక పుస్తకం ఏదైనా ఉందంటే పరిశుద్ధ గ్రంథమే. కాబట్టి ఈ పుస్తకాన్ని ఏంది బోర్, నాకు ఎప్పుడు బోర్ కొట్టలేదు. ఇన్ని విషయాలు దాగి ఉన్నాయి. బైబిల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటాం. అప్పుడప్పుడు అనుకుంటాను, ఈ బైబిల్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మన జీవిత కాలం చాలదు. ఇదొక మహాసముద్రం. 66 పుస్తకాలని ఇంచుమించు 1100 చిల్లర అధ్యాయాలను అర్థం చేసుకోవడానికి మనకు బోల్డ్ టైం పడుతుంది. ఇందులో అనంత జ్ఞానం ఉంది, దైవికమైన జ్ఞానం ఉంది. అందుకనే అడవి రాజు అని సింహాన్ని పిలుస్తారు. లేకపోతే ఇలాగా ఫ్రూట్స్లో మ్యాంగోని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని పిలుస్తారు. కానీ పుస్తకాల్లో కింగ్ ఆఫ్ బుక్స్ వచ్చేసి బైబిల్ని గ్రంథ రాజము అన్నారు. అన్ని గ్రంథములకు రాజు లాంటి గ్రంథం. వీటిలో అన్ని విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. దేవుని స్తోత్రం. అలాగనే అన్ని విషయాలు మనకు ప్రయోజనకరం కాకపోవచ్చు. మనకు అవసరమైన విషయాలు బోల్డ్ ఉన్నాయి. మన నడిపింపుకు కావలసిన విషయాలు ఇందులో అద్భుతంగా ఉన్నాయి. మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం. మనకేదో లభించింది, వాక్యం లభించింది. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం దాకా మనకు లభించింది. చాలు, దిస్ ఈజ్ ఎనఫ్. దీని ద్వారా కొన్ని వేల జీవితాలు, కొన్ని లక్షల, కొన్ని కోట్ల జీవితాలు నడిపించబడుతున్నాయి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో మనం యేసును కనుగొనుట. యేసును ఎక్కడ కనుగొనగలం? వేర్ వీ వుడ్ ఫైండ్ జీసస్. యేసును చూడడం కాదు, కనుగొనడం అంటే ఎన్కౌంటర్ చేయడం, ఫస్ట్ టైం కలుసుకోవడం. తర్వాత ఆయనతో సహవాసం చేస్తాం, తర్వాత మళ్ళీ కలుసుకుంటాం, అది వేరు. కలుసుకోవడం కాదు, కనుగొనడం గురించి లాస్ట్ టైం లేకపోతే నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ 3 ప్రదేశాల్లో మనం ఆయన్ని, కేవలం ఈ 3 కాదు, మరుగైన చోట నిత్యత్వంలో ఆయన మనం కనుగొంటామని, అంతేకాకుండా మర్మాలలో అనగా లేఖనాల్లో, ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల పుస్తకాల్లో ఆయన్ని కనుగొంటామని, అంతేకాకుండా ఆయనను మనం మహిమలో కనుగొంటామని యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం ఆధారంగా మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఈ ఎపిసోడ్లో మనం ఆలోచించబోయేటువంటి విషయాలు
యోహాను సువార్త 1:47 యేసు దగ్గరికి వస్తే వెన్ వీ కమ్ టు జీసస్ అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. ఒక 2-3 ఎపిసోడ్ల క్రితం యేసు దరికి వస్తే, యేసు దరికి చేరితే అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. యేసు దరికి చేరితే మన అవసరత తీరుతుందని, అంతేకాకుండా మన జీవితం మారుతుందని, అంతేకాకుండా మనం ఆలోచించిన విషయం, మన నమ్మకం, మన విశ్వాసం పెరుగుతుందని అప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరలా యేసు దగ్గరకు వస్తే వాట్ హ్యాపెన్స్ వెన్ వీ కమ్ టు జీసస్? యేసు దగ్గరికి వస్తే ఏదో జరుగుతుంది గ్యారెంటీ. ఒక మనిషి దగ్గరికి వెళ్తే ఆ మనిషి మాట వినే అవకాశం ఉంది, ఆ మనిషి గురించి తెలుసుకునే అవకాశం ఉంది, ఆ మనిషితో స్నేహం చేయాలా వద్దా అనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఒక మనిషి దగ్గరికి వస్తే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఒక మనిషి దగ్గరికి వస్తే అతను ఆతిథ్యం ఇవ్వచ్చు, ఒక మనిషి దగ్గరికి వస్తే అతను ధనం ఇవ్వచ్చు, ఒక మనిషి దగ్గరికి వస్తే ఒక మంచి సలహా ఇవ్వచ్చు. మర్త్యుడైనటువంటి ఒక మనిషి మరొక మర్త్యుడైన మనుషుణ్ణి కనుగొని అతని నుంచి ఏదో పొందుకుంటూ ఉంటే, మనిషి టు మనిషి జరిగేటువంటి లావాదేవీలో ఏదో జరుగుతూ ఉన్నట్లయితే, మనిషి టు మనిషి జరిగేటువంటి ట్రాన్సాక్షన్లో ఏదో దొరుకుతున్నట్లయితే, మనిషి దేవుడు కలుసుకున్నప్పుడు, దేవుడు మనిషిని కలుసుకున్నప్పుడనే కాదు, మనిషే దేవుణ్ణి కలుసుకున్నప్పుడు, మనిషి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మానవుడు దేవుని దగ్గరికి వెళ్తే వాడికి ప్రయోజనాలు ఏంటి? చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలని, సమీపంగా మారాలని మతాలు, మత గ్రంథాలు ఘోషిస్తున్నాయి. రకరకాల విధానాలు, ప్రార్థన, ధ్యానాలని, లేకపోతే ఆచారాలని, లేకపోతే ఇంకా సాంప్రదాయాలని, వీటి ద్వారా మనం దేవునికి సమీపస్తులుగా మారొచ్చు, సంతోషపరచవచ్చు అనేటువంటి విధానాలు మనకు కనిపిస్తాయి. రకరకాల భక్తి విధానాలు కనిపిస్తాయి. యేసు దగ్గరికి వస్తే చదువుదాం. యోహాను సువార్త 1:47. యేసు ఎస్ నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, నతానియేలు అనేటువంటి వ్యక్తి తన యొద్దకు రావడం చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని, అతని గూర్చి చెప్పాను. దేవుని స్తోత్రం. As Philip and Nathanael approached, Jesus saw Nathanael and spoke to those standing around him. నతానియేలు మరియు ఫిలిప్పు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, యేసు దగ్గరికి వచ్చినప్పుడు, యేసు నతానియేలును చూచాడు మరియు ఆ చుట్టుపక్కల లేకపోతే చుట్టూ నిలబడే వారితో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఏం మాట్లాడాడు ఏంటి అనేటువంటి కొన్ని వివరాలు మనకు అక్కడ కనిపిస్తాయి. నతానియేలు గురించి సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు మనం వాటిలోకి వెళ్ళలేదు. యేసు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులు, 2 వ్యక్తులు మనకి ఇక్కడ వచ్చారు. యేసు దగ్గరికి ఈ అధ్యాయంలో 12 మంది శిష్యుల్లో 5 మంది శిష్యుల ఎంపిక కనిపిస్తుంది. 5 మంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. 5 మంది కాదు, 50 మంది అయినా, 500 మంది అయినా, 5,000 మంది అయినా, 5 లక్షల మంది అయినా ఆయన దగ్గరికి వస్తే ఏదో ఒకటి పొందుకుంటారు. శ్రీమంతుడగు దేవుడు మనకు ఏదో ఒకటి ఇస్తాడు. ఒక డబ్బున్న వ్యక్తి దగ్గరికి అందరూ వెళ్తారు, ఒక దాత దగ్గరికి అందరూ అనేకులు వెళ్తారు, ఒక పెద్ద వ్యాపారస్తుడి దగ్గరికి అనేకులు వెళ్తారు. ఏదో అవసరతను బట్టి చెప్పుకోవడానికి, ఒక లోన్ కావాలండి, ఒక అప్పు కావాలండి, పలాంది కావాలండి, పలాని సహాయం కావాలని. దాతకు స్నేహితులు అనేకులు అని సామెతల గ్రంథంలో రాయబడింది. కానీ సృష్టికర్తకు మాత్రం స్నేహితులు కొద్దిమందిగా ఉండడం విచారకరం. యేసు దగ్గరకు వస్తే ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఇక్కడ గమనించాలి. 1వ అధ్యాయము 46 కూడా చదువుదాం. 46లో ఒక మాట, అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా అతని అడుగగా, వచ్చి చూడు మని ఫిలిప్ అతనితో చెప్పాను. హౌ కెన్ ఎనీథింగ్ గుడ్ కమ్ ఫ్రమ్ ఏ ప్లేస్ లైక్ నజరేత్? నజరేతు వాళ్ళకి, కానా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ మధ్యలో కలహాలు ఉన్నాయని, అక్కడంతా ఇంటర్నల్గా వాళ్ళ మధ్యలో సమస్యలు ఉన్నాయి. మరొక విధంగా చెప్పాలంటే సమరయులకి యూదులకి మధ్యలో వైరం, శత్రుత్వం ఉంది.
చిన్న దేశం అయినప్పటికీ కూడా, అప్పట్లో జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మధ్యలో మిత్రత్వం లేదు కానీ శత్రుత్వమే ఉంది. ఈ రోజుల్లో జనాలు విస్తరం, అప్పుడే శత్రుత్వం ఉన్నప్పుడు ఈ దినాల్లో శత్రుత్వం లేకుండా ఎలా ఉంటుంది? ఏదేమైనప్పటికీ నతానియేల్కి నజరేత్ మీద మంచి ఒపీనియన్ లేదు, నెగిటివ్ ఒపీనియన్ ఉంది, బ్యాడ్ ఇంప్రెషన్ ఒకటి ఉంది. ఆ ఊర్లోంచి ఏమొస్తుందండి? అంత చిన్న ఊరా? బెతలహేములో నుంచి ఏమొస్తుంది అని నిర్లక్ష్య స్వభావంతో నిర్లక్ష్యంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ బెతలహేమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా నజరేతును నీచంగా చూశారేమో, నజరేతు యొక్క నామాన్ని ఆయన గొప్పగా చేశాడు. నజరేయుడు అని పిలువబడ్డాడు. ఆయన బెతలహేమీయుడు అని పిలువబడలేదు, యెరూషలేమీయుడు అని పిలువబడలేదు, కపెర్నహూమీయుడు అని పిలువబడలేదు, కానీ ఆయన నజరేయుడు అని పిలువబడ్డాడు. ప్రవక్తలందరూ దాన్నే ప్రవచించారు అని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూడగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది? నతానియేలుకు ఒక ప్రశ్న ఉంది, మంచిది ఏదైనా రాగలదా? దానికి పిలుపు సమాధానం చెప్పలేకపోయాడు. వస్తుందని చెప్పలేదు, రాలేదని చెప్పలేదు. బాబు ఓ పని చెయ్యి బ్రదర్, సహోదరుడా, ఇవన్నీ దేనికి కానీ కమ్ అండ్ సీ, వచ్చి చూడు. నజరేతుకు వచ్చి చూడమని కాదు, నజరేయుని దగ్గరికి వచ్చి చూడమని. స్థలానికి వెళ్ళి చూస్తే ఏమి దొరకదు, కానీ స్థలాతీతమైన వ్యక్తి దగ్గరికి వెళ్తే మనకు ఏదైనా దొరుకుతుంది. వ్యక్తి దగ్గరికి వెళ్తే మనకు ప్రయోజనం, కానీ ప్రదేశానికి వెళ్తే పెద్ద ప్రయోజనం లేకపోవచ్చు. ఇక్కడ రాయబడిన మాటలు, అతను ఏం చూశాడో, వచ్చాడు సరే, వచ్చి ఏం చూశాడో, ఎలాగా అతని ప్రశ్నకి సమాధానం దొరికిందో లేదో మరి మనకు తెలియదు. ఈ ప్రశ్న అడుగుతుండగా ఇదేదో సీక్రెట్గా ఎక్కడో మూలన జరిగినటువంటి సంభాషణ కాదు, మూలన జరిగినటువంటి వాళ్ళిద్దరి మాటలు కాదు. యేసు దగ్గరికి వస్తున్నప్పుడు ఆన్ ద వేలో జరిగిన సంభాషణ. గమనించాల్సిన విషయం, వెంటనే మన ప్రాంతపోళ్ళ గురించి, మన ప్రాంతాన్ని గురించి చెడుగా మాట్లాడితే మనం రియాక్ట్ అవుతాం. నెల్లూరు గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే నెల్లూరు వాళ్ళ కోపం వస్తుంది. పశ్చిమ గోదావరి దైవజనులను నేను అప్పుడప్పుడు సరదాగా విమర్శిస్తుంటాను. అదే వాళ్ళకి కొద్దిగా దాన్ని టేక్ ఇట్ ఈజీ అన్నప్పటికీ వాళ్ళకి కొద్దిగా కష్టంగా తీసుకుంటారు. ప్రాంతాల మీద, ప్రదేశాల మీద మనకు ప్రేమ ఉంది. రీజియనలిజం, ఒక రీజియన్స్గా మనము, రిలీజియన్ సరే, ఒక రీజియన్స్గా ఇది నా దేశం, నా జిల్లా, నా రాష్ట్రం అనేటువంటి ఫీలింగ్స్ మన మనసులో పాతుకుపోయాయి. ఇక్కడ రాయబడిన మాటలు, నజరేతులోంచి ఏది రాదు అని డిక్లేర్ చేశాడు. డిసైడ్ అయిపోయి, కంక్లూడ్ అయిపోయి ఉన్నట్టుగా ఉన్నటువంటి నతనయేలును నజరేతులో నుంచి మంచిది రాగలదు అని ప్రభువు నిరూపించాడు. గమనించాల్సిన విషయం, జాగ్రత్తగా గమనించాలి. ఈ సందేహం అడిగిన వ్యక్తిని ఆయన ఏమాత్రం తిరస్కరించకుండా సందేహించిన వ్యక్తిని కూడా స్వీకరించాడు. యేసు సందేహించిన వారిని స్వీకరిస్తాడు. దేవుని స్తోత్రం. ఊరినే ప్రశ్న అడుగుతాడు. ఎందుకండి ఊరినే ప్రశ్న అడుగుతారు? ఇసిగించమాకండి అని అంటాం. పిల్లలు క్వశ్చన్స్ వేస్తుంటారు క్యూరియాసిటీతో, చొప్పదంటూ ప్రశ్నలు అంటారు. ఆ ప్రశ్నలు వేసినప్పుడు ఒక 2-3టికి సమాధానాలు చెప్తారు తల్లిదండ్రులు. కొన్నిటికి తెలియదు పాపము తల్లిదండ్రులకి. ఏం సమాధానం చెప్తే వీడికి అర్థమవుతుందో అర్థం కాక, ఎవరు మూసుకొని కూర్చో, ఎందుకు ఊరిని అడుగుతావు అని వాళ్ళని కసురుకుంటాం. పిల్లల్లో ప్రశ్నించేటువంటి తత్వం ఉంది. ఆ తత్వం వాళ్ళు అభివృద్ధి చేసుకొని పెద్దవాళ్ళైనంత వరకు కానీ ఆ తత్వం కానీ ఉంటే వాళ్ళ జీవితాలు అద్భుతంగా మారుతాయి. ఈ నిషేధాల వలన, ఈ గద్దింపుల వలన వాడు ప్రశ్నించడం మానుకుంటాడు. ప్రశ్నించేవాడు నేర్చుకుంటాడు. నేర్చుకునేవాడు అన్వయించుకునేవాడు ఆశీర్వాదాన్ని అనుభవిస్తాడు. ప్రశ్నించడం చాలా ప్రాముఖ్యం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవర్ అంటుంది, ప్రశ్నోత్తరాల సమయం అంటుంది. ఒక మాట మనం చదువుకుందాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యూదా పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరపడుడి. కనికరం చూపించండి, కనికరాన్ని ప్రదర్శించండి. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను. కీప్ బీయింగ్ కైండ్ టు దోస్ హూ వేవర్ ఇన్ దిస్ ఫెయిత్. ఈ విశ్వాసములో అల్లాడే వారిని, అటు ఇటు కొట్టుకొని పోతున్న వారి మీద, అది సందేహపడడం అంటే. కీప్ బీయింగ్ కైండ్.
వాళ్ళ మీద కైండ్గా, దయగా, వాళ్ళ మీద దయ చూపించండి. వాళ్ళ మీద సానుభూతి చూపించండి అని కాదు, దయను చూపించండి. దైవికమైన విషయాల మీద సందేహాలు కలిగిన వారికి, సంశయాలు కలిగిన వారికి కాస్త దయను ప్రదర్శించండి. మీరు అనుభవించిన దయను వారికి ఇవ్వండి, పంచండి. యూదా చెప్తున్న మాట, కీప్ బీయింగ్ కైండ్ టు దోస్ హూ వేవర్ ఇన్ దిస్ ఫెయిత్. రెల్లులాగా గాలికి కొట్టుకుపోతున్న వాళ్ళలాగా, రెపరెపలాడుతున్నటువంటి, భక్తుడు పాట రాసినట్టుగా చిగురాకుల కొసల నుండి జారిపడే మంచుల, చిగురాకుల కొసలు, కంబలి కొనల చప్పుడు అనే మాటను మనం సమూయేలు గ్రంథంలో చూస్తాం. సరే, ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. అనగా అటువంటి అల్లాడింపబడేటువంటి, కదిలిపోయేటువంటి, రెపరెపలాడేటువంటి ఆ విశ్వాసం, అటువంటి బలహీనమైన విశ్వాసం కలిగిన వారిని చేర్చుకోవాలి, వారిని స్వీకరించాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి విషయము, యేసు సందేహపడినటువంటి వారి మీద కనికరం చూపించాడు. శిష్యులందరూ సందేహపడలేదు, శిష్యులందరూ ప్రశ్నలు వేయలేదు. అందరికీ అడగాలనుకుంటుంది, అందరూ అడగలేరు. కానీ ఎవడో ఒకడు తెగించి అడుగుతాడు. సాధారణంగా జరిగేది. ఒక క్లాసులో ఒక 40 మంది 50 మంది ఉన్న అందరూ అడగలేరు. అడగండి అన్నప్పటికీ కూడా అడిగితే ఎందుకులే మళ్ళీ ఏమన్నా అంటారో లేదో, ఎందుకు వచ్చిందని అడగకుండా ఉన్నారు. ప్రశ్నలు అడుగుతూ ఉన్నారనుకోండి, ఆ అధ్యాపకుడు పదునవుతాడు. మన సంఘాల్లో కూడా ప్రశ్నలు అడిగేవాళ్ళు, లేకపోతే వివరణ అడిగేవాళ్ళు ఉన్నారనుకోండి, ఎక్స్ప్లెనేషన్ అడిగేవాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. అప్పుడు బోధకుడు, అమ్మో మా విశ్వాసులు ప్రశ్నిస్తాడండి, పాస్టర్లు మా విశ్వాసులు ప్రశ్నిస్తారు, ఎందుకు వచ్చిన గొడవ, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ లేఖన భాగాలని జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రశ్నించడంలో తప్పులేదు, కానీ అనవసరమైన ప్రశ్నలు వేయడంలో, విస్తారమైన ప్రశ్నలు వేయడం కూడా అది ఇబ్బందికరంగానే ఉంటుంది. సందేహపడినటువంటి సోదరుడైనటువంటి, సహోదరుడైనటువంటి నతనీయేలు మీద కనికరపడినటువంటి ప్రభు, యేసు దగ్గరికి వస్తే కనికరం దొరుకుతుంది, కనికరించబడతాం. యేసు దగ్గరికి వస్తే మనకు దొరికేది కనికరం. కనికరం అనే మాట చెప్పినప్పుడు, ఇంతకుముందు కూడా నేను ఏదైనా ఎపిసోడ్లో చెప్పింటాను. కరము అంటే చెయ్యి అని అర్థం, కని అంటే చూడడం అని అర్థం. కనికరము అంటే చూసి కార్యము చేయడము, చూసి కరాన్ని కదిలించడము, చేతిని కదిలించడం అని అర్థం. కనికరం అనేటువంటి ఒక మాట, మెర్సీ అనేటువంటి మాట, దాన్ని మెర్సీ అనే మాట తెలుగు ఇంగ్లీష్లో ఉన్న మాటకి అంత వివరణాత్మకంగా లేదు, కానీ తెలుగులోకి వచ్చేసరికి ఎంత వివరణాత్మకమైన పదంగా ఉందో చూడండి, ఎక్స్ప్లనేటరీ వర్డ్గా ఉందో చూడండి. కనికరం, కనికరపడండి. హ్యావ్ మెర్సీ ఆన్ మీ లార్డ్ అన్నట్టుగా, దేవా పాపినైన నన్ను కరుణించుము అని సుంకరి ప్రార్థించినట్లుగా ఇక్కడ ప్రార్థించమని కాదు, సందేహపడిన వాడి మీద సానుభూతిని చూపించినటువంటి ప్రభువును మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ దినాల్లో కూడా వాక్యంలో కొన్ని విషయాలు తెలియక, అర్థం కాక సందేహపడుతున్నట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేము సందేహపడ్డాడు. ముసలివాడైన మనుషుడు ఒక తల్లి గర్భంలోకి ఎలాగెళ్ళి అని అన్నాడు. అతన్ని ఖండించి తీవ్రంగా గద్దించలేదు. బోధకుడమైన నీవు వీటన్నింటినీ ఎరగవా బాబు? భౌతికంగా పుట్టింది భౌతికమే, ఆత్మ సంబంధంగా పుట్టింది రెండు వేరు, దాన్ని దీన్ని కలపొద్దు, దాన్ని దీన్ని మింగిల్ చేయొద్దు అన్న విధంగా ప్రభు మాట్లాడాడు. సరే, దాంట్లోకి కూడా వెళ్ళడం లేదు మనం. మొట్టమొదటి విషయం, యేసు దగ్గరికి వచ్చినటువంటి పిలుపు నతానేయులకు, లేకపోతే పిలుపు సంగతి పక్కన పెట్టిన నతానేయులకు కనికరం దొరికింది. అయ్యో అనవసరంగా పిచ్చి ప్రశ్న వేసాము, ఆయన ఫీల్ అయిపోయి ఉంటాడు, వాళ్ళ ఊరు గురించి ఇలా అన్నప్పుడు, వాళ్ళ ఊరు గురించి ఇలా ప్రశ్నించినప్పుడు ఫీల్ అయి ఉంటాడు అని కంగుదిని ఉండొచ్చు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు కొన్నిటిని విననట్టుగా ఉంటాడు. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో సౌలు విన్నప్పటికీ విననట్టుగా ఉన్నాడు, చెవిటివాడుగా ఊరుకున్నాడు. యేసు కూడా కొన్నిటిని చూసి చూడనట్టుగా ఉంటాడు, కొన్నిటిని విని విన్నట్టుగా ఉంటాడు. అంటే దాని అర్థం ఆయన గుడ్డి దేవుడనో చెవిటి దేవుడనే కాదు, ఆయన గుడ్డివాడు కాదు, చెవిటివాడు కాదు, ఆయన స్పష్టంగా చూడగలిగిన వాడు, వినగలిగిన వాడు. కొన్నిటిని వ్యక్తుల యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాడు. హీ వాజ్ లీవింగ్ టు దేర్ ఓన్ డిస్క్రిషన్, ఓన్ డిజర్న్మెంట్, అంతవరకే. ఎందుకు ఈ విషయాల్లో కూడా మాట్లాడడం, జోక్యం చేసుకోవడం అని.
సందేహపడినటువంటి, ఏంటయ్యా నతనయేల్ ఇలా ప్రశ్నించడం ఏంటి అని ప్రభు అనలేదు. కానీ ప్రభు అతని మీద కనికరపడి, ఏదో చేశాడని కాదు, కనికరపడినప్పుడు యేసు కార్యాలు చేస్తాడు. కనికరపడి స్వస్థపరిచాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఇక్కడ ఆయనకి ఏదో స్వస్థత అవసరమైందని కాదు, అతడు కనికరపడ్డాడు. యేసు దగ్గరికి వస్తే కనికరం దొరుకుతుంది. నతనయేలుకైనా ఎవరికైనా కనికరం దొరుకుతుంది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 49వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనం. నతానియేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. నతనయేలు చెప్పిన మాట చూద్దాం. టీచర్, యు ఆర్ ద వన్, గాడ్స్ ఓన్ సన్ అండ్ ఇజ్రాయెల్స్ కింగ్. బోధకుడా, యు ఆర్ ద వన్, నువ్వు దేవుని యొక్క ఏకైక సొంత కుమారుడివి, అండ్ ఇస్రాయేలు రాజువి, మరియు ఇస్రాయేల్ రాజువి. ఏం చెప్తున్నాడు ఇతను? ఇక్కడ గమనించాల్సిన విషయం, ఇస్రాయేలు రాజువును అంటున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో యూదుల రాజువు నీవేనా అని అడిగారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాను జ్ఞానులు అడిగారు. ఇస్రాయేల్ రాజు, యూదుల రాజు, రాజులకు రాజు, భూమి అంతటికి రాజు, రకరకాల 7 విధాలుగా యేసు ప్రభుని గురించి రాజుగా చెప్పబడింది లేఖనాలు మొత్తం పరిశీలిస్తే. స్తోత్రం. నతనయేలు చెప్తున్నట్టు మాట చూడండి, నీవు ఇశ్రాయేలుకి రాజువి. ఈ మాట నన్ను ఆకర్షించింది. ఆయన సాధారణమైన వస్త్రాల్లో, బోధకుని వస్త్రాల్లో ఉంటే ఆయన చూసి రాజుని ఎలా అంటాడు? అనగా భవిష్యత్తులో ఆయన్ని చూసినప్పుడు యేసు ప్రభుతో పాటు వేలాడుతున్నట్టు ఒకవైపు ఉన్న దొంగ, కుడివైపు ఉన్న దొంగ చెప్పిన మాట గమనించండి. యేసు, నీ రాజ్యముతో నువ్వు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ఒక రాజుగా, అదేంటది, ముళ్ళ కిరీటం పెట్టుకున్న ఆయన ఎలా రాజు అవుతాడు? అర్ధనగ్నంగా ఉన్నవాడు, ఒళ్ళంతా రక్తసిక్తమైన వాడు, స్వరూపమైనను సొగసైనను లేనివాడు ఎలా రాజు అవుతాడు? నిస్సహాయుడైనటువంటి వ్యక్తి ఏ విధంగా రాజు అవుతాడు? ఇవన్నీ ఆలోచించలేదు. నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ దొంగ యేసును రాజుగా చూశాడు. నతనయేలు యేసును రాజుగా చూశాడు. యెషయా గ్రంథంలో అద్భుతమైన ప్రవచనం ఒకటి ఉంది. నీవు అలంకరింపబడిన రాజును కనులారా చూచెదవు. మిలేనియం టైంలో, అనగా 1000 ఏళ్ల పరిపాలనలో యేసును చూసే విధానం గురించి చెప్తున్నారని బైబిల్ పండితులు వివరణ ఇచ్చారు. దాంట్లోకి వెళ్ళలేదు మనం ఇప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, నిన్ను చూడనిస్తాడు, కననిస్తాడు, లేదు అంటే ఇంకా చెప్పాలంటే కలనిస్తాడు. కలనిస్తాడు. యేసును కూర్చున్న దర్శనం, యేసును కూర్చిన స్వప్నం, ఒక కల్వరి దర్శనం నీకు అనుగ్రహిస్తాడు. రక్షకుని గురించిన దర్శనం, కాపరి గురించిన దర్శనం, నీకు ఒక విజన్ ఇస్తాడు. ఆయన నీకు ఒక స్వప్నాన్ని, ఒక భారాన్ని ఇస్తాడు. ఎన్ని రాజుగా చూడాలి. ఆయా సందర్భాల్లో లేకపోతే అక్కడెక్కడ మనం చూస్తే పార్టీల అభిమానులు, కార్యకర్తలు వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పే మాట, మా నాయకుడిని మేము ముఖ్యమంత్రిగాను, ప్రధానమంత్రిగాను, మంత్రిగాను చూడాలని ఆశపడుతున్నామని అంటున్నారు. అలాగైతే మనం కూడా యేసు అభిమానులుగా, యేసు ఆరాధికులుగా, ఏవో సింహాసనాల మీద, మనుషుల మధ్యలో సింహాసనాలు కాదు, కానీ మన హృదయ సింహాసనాల్లో ఆయన ఆసీనుడిగా ఉండడం మనం చూడాలని ఆశపడుతున్నాం. ఎక్కడో నీకు సింహాసనం అవసరం లేదు. పశువుల శాలలో స్థలం ఉందని, పశువుల శాలలో నీకు అక్కడ అవకాశం ఉందనో, అక్కడ పుట్టావనో, చేసావనో ఇలా చెప్పుకుంటున్నప్పటికీ కూడా, ఇదిగో నా హృదయ సింహాసనంలో నీకు స్థలం. సత్రంలో స్థలం లేకపోవచ్చేమో, ఇదిగో ఈ చిన్న పాపి యొక్క, ఈ చిన్న సేవకుని యొక్క హృదయ సింహాసనంలో నీకు స్థలం ఉంది, రావయ్యా అని ప్రభువుని మనం పిలవచ్చు. దేవుని స్తోత్రం. నీ హృదయంలో ప్రభువుకు చోటిస్తావా? ఉందా చోటు? అపవాదికి చోటు ఉందేమో కానీ అద్వితీయుడైన దేవునికి చోటు ఉందా? ఇద్దరు చోటు కోరుకుంటున్నారు. అపవాది చోటు కోరుకుంటున్నాడు, ప్రభు చోటు కోరుకుంటున్నాడు. ఎవరికి చోటిస్తావు? ఆ రోజు ఆయనకి సత్రంలో స్థలం లేకుండా పోయిందే. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఆయన కనికరాన్ని ఇస్తాడు. రెండోది కళనిస్తాడు. రాజరికపు దర్శనాన్ని మనకిస్తాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 51వ వచనం.
మరియు మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారులపైకి ఎక్కుటయును దిగుటయును చూచితిరని మీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నతనీయులు మాత్రమే కాదు, అక్కడున్న నలుగురు శిష్యులు మొత్తం 5 మందే చూసేటువంటి అనుభవం ఏంటి అంటే, వాళ్ళు దర్శనాన్ని చూస్తారు, గొప్ప సంగతులు చూస్తారు, దేవదూతలు ఎక్కడం దిగడం చూస్తారు, మనుష్య కుమారునికి పైగా ఎక్కడం దిగడం చూస్తారు. దేవుని స్తోత్రం. ఏదైనా చూడాలి అంటే మన కనులు తెరవబడాలి. గుర్తుపెట్టుకోండి, తన ఎదుట ఉన్నటువంటి నీటి ఊటను చూడలేకపోయిన హాగరు, తన ఎదుట ఉన్నటువంటి దేవుని దూతను చూడలేకపోయిన బిలాము, తన చుట్టూ ఉన్నటువంటి వారి చుట్టూ ఉన్నటువంటి అగ్ని రథాలను గుర్రాలను చూడలేకపోయినటువంటి ఎలీషా యొక్క పనివాడు, వీరి కనులు, ముగ్గురి కనులు తెరవబడ్డాయి. హాగరు కనులు తెరవబడ్డాయి, బిలాము కనులు తెరవబడ్డాయి, ఎలీషా యొక్క పనివాని కనులు తెరవబడ్డాయి. అలాగైతే మన కనులు కూడా తెరవబడాలి. ఆత్మీయ దర్శనాలు చూచున్నట్లుగా మన కనులు తెరవబడాలి, మన మనోనేత్రాలు వెలిగించబడాలి. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా. చూడలేని కనులు దేనికండి? సినిమాలు సీరియళ్ళు చూడడానికి కాదు ఈ కనులు. ఈ కనులతో, కనులారా, కనుల విందుగా మనం ప్రభువును చూడాల్సిన అవసరం ఉంది. అది ఒకరోజు మనం ఆయన్ని చూస్తాం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 3 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. యేసు దగ్గరికి వస్తే కనికరం దొరుకుతుంది, యేసు దగ్గరికి వస్తే ఒక కళ దొరుకుతుంది. ఒక కళ భావం అని కాదు, కళనిస్తాడు అనగా కళనిస్తాడు అనగా ఒక స్వప్నాన్ని ఇస్తాడు. ఆయన గురించినటువంటి దర్శనం, విజన్ టువర్డ్స్ హిమ్, విజన్ ఆఫ్ జీసస్, రాయల్ విజన్ ఆఫ్ జీసస్. మూడవది, ఆయన యేసు దగ్గరికి వస్తే ఇక్కడ జరిగిన విషయాన్ని మనం ఆలోచిస్తే కన్నులు తెరవబడినటువంటి అనుభవాన్ని ఇస్తాడు. ఆకాశం తెరవబడింది, ఆకాశం తెరవబడడం బాగానే ఉంది, కానీ దానికి ముందుగా దీన్ని చూడాలంటే నీ కనులు తెరవబడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. మీ దగ్గరికి వస్తే మాకేం దొరకడం లేదు, కలిసి రావడం లేదని చాలామంది అనుకుంటున్నారు. కానీ మీ దగ్గరికి వస్తే కనికరము దొరుకుతుందని, కళ దొరుకుతుందని, నువ్వు కలనిస్తావని, అంతేకాకుండా నీ దగ్గరికి వస్తే ప్రభువా మా కన్నులు తెరుస్తావని, ఒక ఆత్మీయ ప్రపంచాన్ని చూసేటువంటి అవకాశాన్ని మీరు మాకు ఇస్తారని మీ వాక్యం ద్వారా మేము అర్థం చేసుకుంటున్నాం. కనుక ఈ మాటలు విన్న తర్వాత ఈ 3 ఫలితాలను బట్టి మాకిటి అనుభవాలు కావాలని మాలో ఆశ పెరిగింది, ఆశ కలుగుతుంది. మాకిటి అనుభవాలు అనుగ్రహించమని, మీ కార్యము జరిగించమని, వీళ్ళందరినీ మీరు దీవించమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.